ఎవ్రీవన్. రీసెంట్గా నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. దాని నుంచి రికవర్ కూడా అయిపోయాను నేను. దాని తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అసలు ఎలా నేను ఓవర్కమ్ అయ్యాను, ఈ ఫేజ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అని చెప్పి. దెన్ ఐ ఫెల్ట్ లైక్ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం అనుకుని, అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. వై బికాజ్ నేను ఆ ఫేజ్లో ఉండేటప్పుడు చాలా రికవరీ వీడియోస్ చూశాను నేను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్టోరీస్ నాకు చాలా యూజ్ అయ్యాయి అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. నేను డెఫినెట్గా ఈ ఫేస్ని ఓవర్కమ్ చేయగలను అని చెప్పి. దట్స్ ద రీజన్ ఐమ్ షేరింగ్ దిస్ వీడియో. నాకు సిమ్టమ్స్ అనేవి June 28th స్టార్ట్ అయ్యాయండి. లైట్గా డ్రై కఫ్ వచ్చింది. కఫ్ 2 days ఉంది. చాలా మైల్డ్గా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు కోవిడ్ అనే కాన్సెప్ట్ లేకపోతే అసలు మనం ఇగ్నోర్ చేస్తాం అది. సో 2 days తర్వాత థర్డ్ డే ఫీవర్ స్టార్ట్ అయింది నాకు. ఫీవర్ వచ్చిన తర్వాత నేను పారాసెటమాల్ వేసుకున్నాను. టెంపరేచర్ కంట్రోల్ అయింది. నేను చదివిన ప్రకారం ఏంటంటే సిమ్టమ్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి అని చెప్పి, డే బై డే డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తాయని. దెన్ ఐ ఫెల్ట్ లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, సజెషన్ తీసుకుందాము అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆమె ఏం చెప్పారంటే, సిమ్టమ్స్ అనేవి మీకు చాలా మైల్డ్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంది. అండ్ బట్ నాకు ఆ టైంలో చాలా నీరసంగా ఉండేది, చాలా వీక్గా ఉండేదాన్ని నాకు ఆ టైంలో. అండ్ హెడేక్గా కూడా ఉండేది. సో ఆమె ఏం చెప్పారంటే లంగ్ ఈసీజీ తీయించారు అండ్ లంగ్ ఎక్స్రే కూడా చేయించారు అండ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించారు. సో 3 చెక్ చేశారు. షీ సెడ్ మీకు అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నేను కనిపించడం లేదు. ఇట్ మైట్ బి రిలేటెడ్ టు వైరల్. సో మీరు 4 to 5 days ఫీవర్ ట్యాబ్లెట్స్ ఇస్తాను నేను. అవి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వలేదు, జనరల్ నార్మల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో 4 to 5 days తర్వాత స్టిల్ మీకు ఫీవర్ కంట్రోల్ అవ్వకపోయినా ఆర్ఎల్స్ మళ్ళీ టెంపరేచర్ రైజ్ అయినా, ఎటువంటి డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపించినా సరే ఆమె మళ్ళీ విజిట్ చేయమని చెప్పారు. సో నేను 4 to 5 days యూజ్ చేశాను నేను ట్యాబ్లెట్స్ అవి. సో మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు అందులో. సో ఐ థింక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 8th day or 7th day నాకు స్మెల్ రిడక్షన్ నోటీస్ చేశాను నేను. స్ట్రాంగ్ స్మెల్స్ ఏవి నాకు రావడం లేదు, అంటే కంప్లీట్గా రెడ్యూస్ అవ్వలేదు, పార్షియల్గా రెడ్యూస్ అయింది. సో నేను అది నోటీస్ చేసిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. షీ సెడ్ ఇట్స్ అ బిగ్ సిమ్టమ్, మీరు వెంటనే కోవిడ్ టెస్ట్కి వెళ్ళండి అని చెప్పారు. సో నాకు బయట సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, టెస్ట్ రిజల్ట్ అనేది యాక్యురేట్గా కూడా రావటం లేదు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రెప్యుటేటెడ్ హాస్పిటల్. సో ఆమె నాకు ఏం సజెస్ట్ చేశారంటే సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పారు. రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది అసలు లంగ్స్ ఏ లెవెల్లో ఇన్ఫెక్ట్ అయింది ఏంటనేది, అండ్ అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదని తెలిసిపోతుంది అని చెప్పి చెక్ చేసుకోమని చెప్పారు. సో వెంటనే నేను అదే హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకున్నాను. సో అక్కడ నాకు డాక్టర్ చెప్పారు లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి, సో వైరల్ న్యూమోనియా అని. సో దేర్ హై పాసిబిలిటీస్ ఆఫ్ కోవిడ్ అని చెప్పారు. సో దెన్ నాకు కోవిడ్ టెస్ట్కి వెళ్ళమని చెప్పారు. దెన్ నేను కోవిడ్ టెస్ట్కి వెళ్ళాను నేను. చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి రిజల్ట్ మీద. సమ్టైమ్స్ పాజిటివ్ వస్తుంది, సమ్టైమ్స్ నెగిటివ్ వస్తుంది, రాంగ్ రిజల్ట్ వస్తుందని చెప్పి. దట్స్ ద రీజన్ నేను 2 labsలోని శాంపిల్స్ ఇచ్చాను, ప్రైవేట్ ల్యాబ్స్ అవి. అట్లీస్ట్ రిజల్ట్ క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ కదా, యాక్యురేట్గా వస్తుందా లేదా అని చెప్పి. సో సేమ్ డేనా 2 labsలోని శాంపిల్స్ ఇచ్చాను నేను. సర్ప్రైజింగ్లీ ఒక ల్యాబ్ పాజిటివ్ ఇచ్చింది, ఇంకో ల్యాబ్ నెగిటివ్ ఇచ్చింది. సో అసలు అంత క్లియర్గా సిటీ స్కాన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిన తర్వాత కూడా ఐ డోంట్ నో వాళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు. వాళ్ళకి కంప్లైంట్ కూడా రైజ్ చేశాను నేను, వాళ్ళని అడిగాను కూడా నేను, బట్ నాకు అంత ప్రాపర్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సిటీ స్కాన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీకు లంగ్స్ కూడా ఏ లెవెల్లో ఇన్ఫెక్ట్ అయిందని కూడా మీకు సిటీ స్కాన్లో తెలుస్తుంది. సో ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు. ఇంకా టెస్ట్ అండి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఏ ల్యాబ్స్ ఏ బాగున్నాయి ఏంటి, ఎవరు పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తున్నారు ఏంటని ఒకసారి చెక్ చేసుకొని టెస్ట్ చేయించుకోండి. సో నేను సజెస్ట్ చేయగలను నేను, బికాజ్ నా కేసులో ఇలా జరిగింది. అయితే Day 1 నుంచి నాకు ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఐసోలేట్ అయిపోయాను నేను ఒక రూమ్లో. బికాజ్ మా హస్బెండ్కి ఇన్ఫెక్ట్ అవ్వకూడదని చెప్పి. బికాజ్ నేను చాలా డాక్టర్ వీడియోస్ చూశాను నేను. అందులో నేను చూసిన ప్రకారం ఏంటంటే వైరస్ అనేది స్టార్టింగ్లోనే
చాలా హై లెవెల్లో ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో చాలా పాసిబిలిటీస్ ఉంటుంది వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వడానికి కూడా అని చెప్పి. సో దట్స్ ద రీజన్. ఇన్ఫ్యాక్ట్ ఇది వైరల్ ఆర్ కోవిడ్ అని నాకు కన్ఫర్మేషన్ లేకపోయినా సరే డే 1 నుంచి రూమ్లో ఐసోలేట్ అయిపోయాను నేను. అట్లీస్ట్ మా హస్బెండ్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి నా థింగ్స్ అన్నీ తెచ్చుకొని అండ్ స్టార్టెడ్ స్టేయింగ్ దేర్ ఓన్లీ. మాస్క్ పెట్టుకొని నేను రూమ్లోనే ఉండేదాన్ని నేను. అండ్ ఆ టైంలో నేను డే 1 నుంచి వన్స్ ఎప్పుడైతే నాకు డ్రై కఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. ఐదర్ నాకు కోవిడ్ ఆర్ ఎల్స్ వైరల్ ఏమని నాకు కన్ఫర్మేషన్ లేకపోయినా సరే యూజువల్లీ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటారో నేను అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. లైక్ హాట్ వాటర్ స్టీమింగ్ అది నేను 3 times డేలో చేసేదాన్ని. అండ్ సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ అది కూడా 3 times డేలో చేసేదాన్ని. అండ్ హాట్ వాటర్ తీసుకునేదాన్ని 10 to 15 glasses. ఆ టైంలో మనం చాలా వీక్గా ఉంటాం అండ్ చాలా ఆకలి వేస్తుంది. సో అందుకోసమని మంచిగా ఫుడ్ తీసుకునేదాన్ని. రైస్, రోటీ అండ్ గ్రీన్ ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్, చికెన్, ఎగ్స్ ఎక్కువగా తీసుకునేదాన్ని. అండ్ ఫ్రెష్గా సూప్స్ కూడా ఎక్కువ తీసుకునేదాన్ని. టమాటా సూప్ అండ్ పాలకూర సూప్ ఇవన్నీను. కార్న్ఫ్లోర్ ఏవి యాడ్ చేసేదాన్ని కాదు. సో నార్మల్గా మైల్డ్గా జస్ట్ అవి బాయిల్ చేసి జస్ట్ సూప్ లాగా చేసి తాగేదాన్ని నేను. బికాజ్ ఆ టైంలోనే హాట్గా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం హాట్గా తీసుకుంటే మనకు బెటర్గా ఫీల్ అవుతాం కూడా ఆ టైంలోని. అందుకే ఇవి నేను తీసుకునేదాన్ని. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకునేదాన్ని. వన్స్ నాకు కోవిడ్ అని సిటీ స్కాన్లోని డాక్టర్ చెప్పినప్పుడు దెన్ అప్పటి నుంచి నేను వైటమిన్ సి ట్యాబ్లెట్ 500 mg 2 tablets డైలీ వేసుకునేదాన్ని. అండ్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ కూడా డైలీ వన్స్ వేసుకునేదాన్ని. ఆఫ్టర్ ఫుడ్ డైలీ వన్స్ వేసుకునేదాన్ని. అది కంటిన్యూ చేస్తూ వచ్చాను అది నేను. నాకు ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయో అది మేజర్గా మనకి బాదర్ చేసే థింగ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లం. మనకి ఊపిరి సరిగ్గా ఆడకపోతే దెన్ మనకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకోసమని నేను ఆక్సిమీటర్ తెచ్చుకున్నాను నేను. సో నా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి టైం టు టైం చెక్ చేసుకునేదాన్ని. డైలీ కనీసం ఒక 10 to 15 times చెక్ చేసేదాన్ని. వై బికాజ్ మనకు ఆ టైంలోని చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది. చెస్ట్ కొంచెం పట్టినట్టు ఉంటుంది అండ్ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంచెం పెయిన్లా ఉంటుంది. మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది మనకి ఊపిరి ఆడట్లేదేమో. బికాజ్ మెయిన్గా ఈ ఎఫెక్ట్ అనేది దాని మీదే ఉంటుంది కాబట్టి అని ఒక ఇది ఉంటుంది. సో వన్స్ నేను ఆక్సిమీటర్లో చెక్ చేసుకోగానే నాకు ఒక క్లారిటీ వచ్చేది. ఓకే, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఉన్నాయా లేవా అని చెప్పి, అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి మీరు అది యూట్యూబ్లో చెక్ చేస్తే మీకు డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని అది యూజ్ చేసి నేను చెక్ చేసుకునేదాన్ని. అట్లీస్ట్ డేలో 10 to 15 times నేను రీడింగ్స్ తీసుకునేదాన్ని అసలు పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా అని చెప్పి. సో నాకు వన్స్ కోవిడ్ అని తెలిసిన తర్వాత నేను స్పెషల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. సో సేమ్ నేను డే 1 నుంచి ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నానో అదే తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. రూమ్లోనే ఉన్నాను నేను. అండ్ వన్ ఆఫ్ మై రిలేటివ్ అనమాట, హీజ్ అ డాక్టర్. సో ఆయన సజెషన్స్ తీసుకున్నాను నేను. సో ఆయనకు చెప్పాను నేను ఏవైతే ఫాలో అవుతున్నాను అని చెప్పి. సో ఆయన కూడాను సేమ్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే కంటిన్యూ చేయమని చెప్పారు. ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే మాత్రం దెన్ వెంటనే హాస్పిటల్లోని మీరు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పారు. సో లక్కీలీ నాకు ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎంటైర్ ఫేజ్లో నాకు రాలేదు. సో మేబీ నేను డే 1 నుంచి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏమో మరి కానీ. సో బట్ నాకు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఏమీ రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను డే 1 నుంచి కషాయం కూడా తాగడం స్టార్ట్ చేశాను నేను. అది మనకి లింక్స్ యూట్యూబ్లో దొరుకుతుంది. కాడా అని టైప్ చేయగానే మనకి చాలా వీడియోస్ దొరుకుతాయి. కషాయం కూడా తాగేదాన్ని. అండ్ హాట్ వాటర్లోని లెమన్, హనీ అండ్ సొంటి పొడి ఇది మిక్స్ చేసి ఇది నేను కంటిన్యూస్గా డేలోని 3 times తాగేదాన్ని. కషాయం మాత్రం ఒకసారి తాగేదాన్ని డేలోని. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ టైంలోని హాట్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం, కొంచెం హాట్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే ఆ టైంలో కొంచెం బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చాలా వీక్గా అనిపిస్తుంది. సో మంచిగా ఫుడ్ తీసుకోవాలి ఈ టైంలోని. అండ్ డెఫినెట్గా నాకు ఈ సిమ్టమ్స్ అనేవి ఆల్మోస్ట్ 15th day 16th dayకి నార్మల్ అయిపోయాను నేను. సో ఫీవర్ అదంతా ఏం లేదు ఇంకా. అండ్ ఎనర్జీ కూడా గెయిన్ అయ్యాను. అండ్ నా స్మెల్ ఏదైతే రెడ్యూస్ అయ్యానో అది కూడా నేను కంప్లీట్గా డిటెక్ట్ చేయడం స్టార్ట్ అయింది.
అండ్ వీక్నెస్ అదంతా కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. సో చెస్ట్ డిస్కంఫర్ట్ అండ్ చెస్ట్లో పట్టడం ఇదంతా కూడా తగ్గింది. ఆ టైంలో మనం చాలా రెస్ట్ తీసుకోవాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ కొంచెం పాజిటివ్గా ఉంటూ రెస్ట్ తీసుకోవాలి. అండ్ డెఫినెట్గా ఒప్పుకుంటాను, ఈ ఫేజ్ నేను క్రాస్ అయ్యాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. బట్ వన్స్ ఇనీషియల్గా కోవిడ్ అని ఇనిషియల్గా డే 1 నుంచి నేను కొంచెం ప్రిపేర్డ్ ఉన్నాను. బికాజ్ నాకు అంత వీక్నెస్ కానీ అలాగా అంత డిస్కంఫర్ట్ కానీ ఎప్పుడూ నేను ఫీల్ అవ్వలేదు. సో నేను డే 1 నుంచి ఇది మైట్ బి రిలేటెడ్ టు కోవిడ్ అని నేను అనుకున్నాను నేను. సో అప్పటి నుంచి కొంచెం ప్రిపేర్డ్ ఉన్నాను నేను. బట్ వన్స్ కోవిడ్ అని తెలిసిన తర్వాత సిటీ స్కాన్లోని చాలా బాధ అనిపించింది. చాలా డిప్రెస్ అయ్యాను. డెఫినెట్గాను మనం ఎంత చెప్పినా ఈ ఫేజ్ని క్రాస్ చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం టెన్షన్ పడతాం, ఏమవుతుంది ఏంటనేది. బట్ నో వర్రీస్, మనం డెఫినెట్గా క్రాస్ చేయొచ్చు ఈ ఫేజ్ని చాలా ధైర్యంగా. సో ఆ టైంలో డిప్రెస్ అయ్యే టైంలోని సో నేను ఎక్కువగా యూజువల్గా నేను యోగా కూడా 15 minutes అలాగా చేయడానికి ట్రై చేసేదాన్ని. కొన్ని డేస్ ట్రై చేశాను కూడా నేను. బట్ చాలా వీక్గా ఉండేదాన్ని, ఎక్కువ రోజులు చేయలేకపోయేదాన్ని. అండ్ ప్రాణాయామం మాత్రం డైలీ చేసేదాన్ని. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం నేను ట్రై చేశాను. నేను ఎవ్రీడే 10 minutes ప్రాణాయామం చేశాను నేను. అండ్ 10 minutes మెడిటేషన్ కూడా చేశాను. వై బికాజ్ ఆ టైంలో మనం మెంటలీ చాలా ఎఫెక్ట్ అయి ఉంటాము. అండ్ సిమ్టమ్స్ కన్నాను ఏం జరుగుతుందనే టెన్షన్ మనలో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఏమవుతుంది, నెక్స్ట్ డే ఏమవుతుంది, అసలు మనం ఈ ఫేస్ క్రాస్ చేయగలమా లేదా, ఇంకా డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తే పరిస్థితి ఏంటి, అండ్ బయట సిచ్యువేషన్స్ కూడా డిఫికల్ట్గా ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఎలా సర్వే అవ్వాలని చెప్పి డిఫరెంట్ మన కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ వస్తాయి. సో బట్ ఏమీ టెన్షన్ లేదు, మనం డెఫినెట్గా ఓవర్కమ్ అవ్వగలం. బికాస్ గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ రేట్ చాలా హై ఉంది దీనికి. సో బట్ ఆ టైంలో మనం ప్యానిక్ అవ్వద్దు అన్న సరే డెఫినెట్గా అవుతాము. బట్ జస్ట్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా వీక్ అవుతారు. అండ్ లక్కీలీ మా హస్బెండ్కి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఆయన టెస్ట్ నెగిటివ్ వచ్చింది. అండ్ ఆయనకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. అండ్ ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనల్ని కొంచెం పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అండ్ న్యూస్ అవేవి చూడొద్దు. అండ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎక్కువగా చూడండి. బికాజ్ అది మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మనం డెఫినెట్గా మనం ఓవర్కమ్ చేయగలము అని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్ ఇన్ మై ఫేస్. ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయ్యా అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఎమర్జెన్సీ ఆర్ వర్క్ పర్పస్ మీద డెఫినెట్గా వెళ్ళడం తప్పదు. బట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, ఫ్రెండ్స్ పార్టీస్ కానీ అవి మనం తర్వాత కూడా చేసుకోవచ్చు కదా. వై బికాజ్ ఈ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియటం లేదు. అండ్ ఇప్పుడు తర్వాత స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఫేస్ క్రాస్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎమోషనల్గా కొంచెం. సో సిమ్టమ్స్ వీటన్నిటికన్నా ఎమోషనల్గా కొంచెం ఎఫెక్ట్ అవుతాము. సో ఇలాంటి ఫేస్ తెచ్చుకోవడం ఎందుకు. సో ఇట్స్ ఎ బిగ్ లైఫ్. మనం తర్వాత కూడా మీట్ అవ్వచ్చు, తర్వాత కూడా మనం పార్టీస్ చేసుకోవచ్చు, గ్యాదరింగ్స్ గట్రా చేసుకోవచ్చు. సో బికాజ్ మన ఇంట్లో మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, సో ఓల్డ్ పీపుల్ ఉంటారు, సో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నేను చూసిన ప్రకారం అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తున్నారు ఈ ఫేజ్ని. సో ఎటువంటి టెన్షన్ ఏమీ లేదు. బట్ డే 1 నుంచి మనం ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇది నా ఎక్స్పీరియన్సెస్లో నేను నేర్చుకున్నది. డే 1 వన్స్ మనకి ఎప్పుడైతే కొంచెం నీరసంగా అనిపించినా, ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయినా సరే వెంటనే మనం ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయగానే ఐ ఫెల్ట్, బికాస్ ఇనిషియల్ స్టేజ్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేది. సో అప్పుడు మనం కంట్రోల్ చేయగలం యూజువలీ. బికాజ్ ఐ సా కపుల్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ కొంతమంది డాక్టర్స్ వీడియోస్ కూడా నేను చెక్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా ఇదే షేర్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, కోవిడ్ చుట్టుపక్కల ఎవరైనా ఎఫెక్ట్ అయినా ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. బికాజ్ ఈ ఫేజ్ అనేది ఇప్పుడు మేము ఫేస్ చేసాము. అండ్ సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ కంట్రోల్ అవ్వట్లేదు. సో మీలో ఇంకెవరైనా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు. దెర్ ఆర్ హై పాసిబిలిటీస్. సో ఇది ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. బికాజ్ ఆ టైంలో చాలా ఎమోషనల్గా వీక్ ఉంటారు.
సో ఫిజికల్గా వీక్ ఉంటారు, ఎమోషనల్ కూడా వీక్ ఉంటారు. సో వీలైతే హెల్ప్ చేయండి ప్లీజ్, హర్ట్ అయితే చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టే స్ట్రాంగ్, స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్.